కేంద్ర బడ్జెట్ పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రజలకి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించేటువంటి అవకాశం తనకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు ఏమిచ్చారని కొందరు అంటున్నారని మండిపడ్డారు. రహదారి, రైలు, మౌలిక సదుపాయాలు, ట్రాన్స్పోర్టేషన్కు కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిధులు కేటాయించినట్లు ఆమె స్పష్టం చేశారు. రహదారుల యొక్క అభివృద్ధి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 6,980 కోట్ల రూపాయలు ఇవాళ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్లో మనం ఉన్నాం. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ రాష్ట్ర రహదారి విస్తరణ మరియు డబుల్ లైన్కి సంబంధించి 3,210 కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో జాతీయ రహదారుల యొక్క అభివృద్ధికి గాను 4,380 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రానికి 12,943 కోట్ల రూపాయలు అంటే దగ్గర 13,000 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మాధ్యమంగా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇవాళ 8,450 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకి లబ్ధి చేకూరేటువంటి విషయం ఎంఎస్పి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అదేవిధంగా వరంగల్, నిజామాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి గాను 79 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ప్రధాన్ మంత్రి స్కూల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 3,490 కోట్లు అంటే దగ్గర 3,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ కింద తెలంగాణ రాష్ట్రానికి గాను 2,850 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ అదనపు మౌలిక వస్తువుల కల్పన